వెల్కమ్ టు నమిత న్యూస్. కేంద్ర బడ్జెట్ కి నిరసనగా వ్యవసాయ కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మదనపల్లె హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిన సిపిఐ కేంద్రం ప్రవేశ బడ్జెట్లో కార్మికులకు లబ్ధి చేకూరే విధంగా పొందుపరచలేదని నిరసిస్తున్న వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలతో కలిసి ట్రేడ్ యూనియన్ నాయకులు కలిసి వామపక్ష పార్టీలతో కలిసి సిపిఐ స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేస్తూ ధర్నా నిర్వహించిన కార్మికులు సిపిఐ ఏరియా కార్యదర్శి కృష్ణప్ప ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కార్మికుల పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, రద్దు చేయాలి 4 కోట్లను వెంటనే, రద్దు చేయాలి 4 నల్ల చట్టాలను వెంటనే, రద్దు చేయాలి 4 నల్ల చట్టాలు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 34 చట్టాలు ఉన్నటువంటి వాటిని 4 కోడలుగా విభజించడం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడం, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్పనంగా తనకు సంబంధించినటువంటి గుజరాతీలు ఎవరైతే ఉన్నారో ఆదాని అంబానీ వాళ్లకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. 99% ఉన్నటువంటి సామాన్యుల జోబీలు గుట్టి ఈరోజు మరి బడా కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అప్పచెప్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి బ్యాంకు. ఆ బ్యాంకును విలీనం చేసి మరి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొల్లగొట్టి బ్యాంకులను విలీనం చేసి ఈరోజు సామాన్యుడి పైన పెనుభారాలు మోపుతున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే రైల్వేస్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ అన్నిటినీ ప్రైవేటైజేషన్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల కోసం బీజేపీ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే ఈ దేశం మరొక్కసారి ఈ దేశ స్వతంత్ర పోరాటాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్య పౌరుడు బతకలేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అందుకోసమే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపైన మరొక స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ఈరోజు జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ హటావో దేశ్కి బచావో అనేటువంటి నినాదాన్ని తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య మిడిల్ క్లాస్ ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి ఆసన్నం అవుతుంది. కాబట్టి ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం.